వర్మ గారు నమస్తే. నమస్తే ప్యానల్ అండి. మెంబర్స్ కూడా నమస్కారం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా ఒక ప్రోగ్రాంకి వెళ్తుంటే, సరే అది పరామర్శో లేకపోతే వేరేదో లేకపోతే ములాఖత్కో వెళ్తున్నప్పుడు తండోపతండాలుగా జనాలు వస్తున్నారట. అది వారం లేక కూటమి ప్రభుత్వం గో బ్యాక్ అంటూ రెచ్చగొట్టే విధంగా పెడుతున్నారట. వీళ్ళు కానీ రెచ్చిపోకే లా అండ్ ఆర్డర్ ఎలా వెళ్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో కుట్ర పండుతున్నారు, ఆయనకి సెక్యూరిటీ తగ్గించారు, ఆయనకి ప్రాణహాని ఉంది, అలాగే మొన్న వెళ్ళి ఎంపీలు అమిత్ షా గారిని కలవడం, ఇవన్నీ ఈ నేపథ్యంలో ఈరోజు ఈ ఫ్లెక్సీలు ఏం జరుగుతుంది అసలు? ఆ ఫ్లెక్సీలో మళ్ళీ ఏంటి? లోకేష్ గారి ఫోటో వేసి. వర్మ గారు ఇందాక ఇద్దరు అధికార పక్షానికి సంబంధించినటువంటి ఇద్దరు మాట్లాడారు. వెంకటేశ్వరరావు గారు ఏమంటున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డిని బయటికి రానియటమే మేము చేసిన తప్పు, రానియకూడదు అని చెప్తున్నారు. ఈయన అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం జనసేనకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రామకృష్ణ గారు ఏం చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ తరఫున మా చంద్రబాబు నాయుడు ఆ రోజున అడ్డుకున్నారు, మా చంద్రబాబు నాయుడు అలా చేశారు ఇలా చేశారు, జగన్మోహన్ రెడ్డి పరామర్శలు సరిగ్గా లేవు అని మాట్లాడారు. వీళ్ళిద్దరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, వీళ్ళు అధికారంలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. రెండో అంశం ఏంటి అని అంటే, మీ పర్మిషన్తో మీరు మీ దయాదక్షిణ్యాలతో జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వెళ్ళట్లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మీ దయాదాక్షిణ్యాలు కాదు. ఎవరు దయాదాక్షిణ్యాలు? భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి పౌరుడికి, ప్రతి రాజకీయ పార్టీకి తన యొక్క కార్యక్రమాలు చేసుకునేటువంటి హక్కు, అధికారము భారత రాజ్యాంగము, భారత చట్టాలు కల్పించినటువంటి వ్యవహారం. వాటిని అమలు చేసేటువంటి బాధ్యత మాత్రమే ప్రభుత్వం మీ దగ్గర ఉంది. అంతే తప్ప మేమేదో పర్మిషన్ ఇచ్చామో నీకు పర్మిషన్ ఇవ్వటమే గొప్ప అని ఇలాంటి మాటలు మాట్లాడుకోవటం వల్ల ఈ విధమైనటువంటి అతిశయోక్తులు, ఈ విధమైనటువంటి వ్యవహారాలు, ఇవన్నిటినీ మీరు ఒక్కసారి గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి అంశాలని గుర్తు తెచ్చుకోండి. నాకు రామకృష్ణ గారు చెప్పారు కదా, మా చంద్రబాబు నాయుడు వెళ్తే చెప్పులు వేయించాడు, అమరావతికి వెళ్తే అప్పుడు డీజీపీ ఇలా అన్నాడు. ఇంకా మీకు చెప్తాను కావాలంటే. చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్తే కూడా కుప్పంలో ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటాపోటీ ర్యాలీ పిలిపించారు. ఎదురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టారు. యువగళం పాదయాత్రకు సంబంధించినటువంటి సందర్భంలో యువగళం పాదయాత్రలోకి వైసీపీ జెండాలు తీసుకొని వచ్చారు. ఇవన్నీ చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అధికారం ఉందని బలుపుతో వ్యవహరించి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ఇలా కుదరదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నీ అప్రజాస్వామిక చర్యల్ని వ్యతిరేకిస్తున్నావని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి 175కు 175 కావాలని కోరుకుంటే నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడిగా పనికిరావని 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ మేము అదే చేస్తాం, మళ్ళీ మేము మాకు అధికారం వచ్చింది కదా వాడు చేయలేదా అని అంటే మరి మీరు కూడా మూలను కూర్చోటానికి సిద్ధమవుతున్నారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మొన్ననే బోండా ఉమామహేశ్వరరావు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరసన దీక్ష చేస్తున్నారు. నిరసన దీక్ష చేస్తే సమాధానం చెప్పండి, సమాధానం చెప్పకపోతే లేదు. వాళ్ళు చట్ట వ్యతిరేకంగా నిరసన దీక్ష చేస్తే పోలీసులు అడ్డుకుంటారు. అంతే తప్ప బోండా ఉమామహేశ్వరరావు ఎవరండి జెండా కర్రలు పెట్టుకొని వెళ్ళి దాడి చేయటానికి? ఎమ్మెల్యే నువ్వు లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుంటావా? ఎమ్మెల్యే నువ్వు లా అండ్ ఆర్డర్ని అతిక్రమిస్తావా? ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోతాడు, జనాన్ని వేసుకొని పోతాడు, పర్యటన చేస్తాడు, పరామర్శించుకుంటాడు, వస్తాడు, ఏమయ్యేది కాదు. ఏమైంది అదనంగా ఇప్పుడు ఈ రోజున ఫ్లెక్సీలు పెట్టడం వల్ల వీళ్ళ యొక్క యారగెన్సీ అనేటువంటిది, వీళ్ళు రెచ్చగొట్టేటువంటి వ్యవహారము. నీకు 164 సీట్లు ఇచ్చారే, కూటమికి 21 ఎంపీ సీట్లు ఇచ్చారే, మీరు ఎంత అనుకువగా వ్యవహరించాలి? 11 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి నువ్వు అవకాశం ఇచ్చి రెచ్చగొట్టేటువంటి ఫ్లెక్సీలు పెట్టి గొడవ జరిగేటువంటి విధంగా చేసి, ఆ గొడవ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తే గొడవలు జరుగుతున్నాయి, శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది, జగన్మోహన్ రెడ్డికి మేము పర్మిషన్లు ఇవ్వము అని చెప్పాలని అనుకుంటున్నారా? ఇలాగనే చేశాడు, అది కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి. కందుకూరులో ప్రతిపక్ష నాయకుడు పర్యటన, చంద్రబాబు నాయుడు పర్యటన, తొక్కిసలాటలో చనిపోయారు.
గుంటూరులో తెలుగుదేశం వాళ్ళ మీటింగ్ తొక్కిసాట్లో చనిపోయారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళందరూ మీటింగ్లు పెడితే జనం చచ్చిపోతున్నారు అని జీవో ఒకటి తీసుకొచ్చాడు. అప్రజాస్వామికంగా కోర్టు నిర్ద్వందంగా కొట్టివేసింది. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే మీరు చేస్తున్నారు. మీరు వచ్చి 2.5 ఏళ్ళు కాలేదు కదా, మీకు 64 సీట్లు ఇస్తే 2.5 ఏళ్ళు కూడా కాలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో కాళ్ళు పెడతా అంటే ఏమనాలి అసలు మిమ్మల్ని? రైట్ అండి, రైట్ రైట్ రైట్. జూపుడు గారు ఇందాక మనం మాట్లాడింది వచ్చిందా?